హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతీస్ రెసిపీ బాక్స్. సో, ఈరోజైతే నాకెందుకో తెలీదండి, బాగా స్వీట్ తినాలి తినాలి అనిపించింది. సో, అందుకని నా ఫేవరెట్ స్వీట్, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అందులో ఆ లిస్ట్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామున్. నాకు తెలిసినంత వరకైతే 99% చాలా మందికి గులాబ్ జామున్ అంటే ఫేవరెట్ స్వీటే. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఎలా చేయాలో రెసిపీలో చూసేద్దాం. ఓకేనా? చూడండి, నేనైతే ఇన్‌స్టంట్ మిక్స్ తీసుకున్నాను. ఓకే. ఇన్‌స్టంట్ మిక్స్‌తోని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నా. మరోసారి మైదా పిండితోని కూడా చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. సో, 2 గ్లాసెస్ ఇన్‌స్టంట్ మిక్స్ పౌడర్ వేసుకున్నాను. ఓకేనా? సో, ఇది మిక్స్ చేసుకోవడానికి నేను 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. మనం మెజర్‌మెంట్‌కి తగ్గట్టుగా మనం ఏదైతే చపాతీ పిండి, పూరి పిండి కలుపుతామో ఆ విధంగా మనము కలుపుకోవాలి. చూస్తున్నారు గదా! చక్కగా మనకి ఇదైతే ఆల్రెడీ అందరూ చేసే ఉంటారు. సో, తెలుసు గదా! కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది గులాబ్ జామున్ మిక్స్. సో, మనమైతే గులాబ్ జామున్‌ది పిండి కలిపేసుకొని రెడీగా పెట్టుకున్నాము. సో, కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము గులాబ్ జామున్‌ని సోక్ చేసుకోవడానికి చేయాల్సిన పాకం ఎలా చేయాలో నేర్చేసుకుందాం. సో, ఎంత నేను గులాబ్ జామున్ ఇన్‌స్టంట్ పిండి పౌడర్ తీసుకున్నానో అంత మెజర్‌మెంట్, ఈక్వల్ మెజర్‌మెంట్ నేను షుగర్ ఏసుకున్నాను. 2 గ్లాసెస్ షుగర్ ఏసేసుకొని, ఆ షుగర్‌కి పాకానికి సరిపడా 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. చూస్తున్నారు కదా! 2 గ్లాసెస్ వాటర్ ఏసుకొని, సో, చక్కగా మిక్స్ చేసేసుకుందాం దీన్ని. చూడండి ఎలా మిక్స్ చేసేసుకున్నామో. సో, ఈ పాకం అనేది తీగలాగా లేకపోతే థిక్‌గా పాకం ఏమి అవసరం లేదండి. జస్ట్ కొంచెం బాయిల్ అయ్యి కొద్దిగా వాటర్ కొంచెం చిక్కబడితే సరిపోతుంది. మరీ వాటరీగా ఉండకుండా, అంతే. సో, చూస్తున్నారు గదా! 5 యాలకులు వేసుకున్నాను దంచి. చూస్తున్నారుగా, యాలకులు వేస్తేనే స్వీట్‌కి బాగా మంచి ఫ్లేవర్ వస్తది. సో, ఇప్పుడు ఏదైతే ఒక 5-7 మినిట్స్ వరకి మనము బాయిల్ కానిస్తే ఇంకేముంది, పాకం అయితే రెడీ అయిపోతుంది. మరీ థిక్‌గా అవసరం లేదండి. థిక్‌గా అయితే కొంచెము గులాబ్ జామున్ అందులో నానిన తర్వాత అంత షుగర్‌గా అట్లా ఉంటుంది. అట్లా బావుండదు. చూస్తున్నారు గదా! ఈ విధంగా చేసుకుంటే సరిపోతది. కొంచెం లైట్ కలర్ చేంజ్ గూడా వస్తది. సో, ఈ విధంగా చేస్తే సరిపోతుంది. మనం ఇంకా పిండి కూడా పక్కకు పెట్టుకున్నాం. పర్ఫెక్ట్‌గా అయింది. చూస్తున్నారుగా స్మూత్‌గా ఎంత బాగయిందో. సో, ఇప్పుడు దీన్ని మనం రౌండ్ బాల్స్‌లాగా చేసేసుకున్నాము. చూస్తున్నారు గదా! రౌండ్ బాల్స్‌లాగా చేసుకున్నాం. సో, మనం వీటిని ఫ్రై చేసేసుకొని పాకంలో వేసేసుకుంటే ఇంకేముంది, గులాబ్ జామున్ రెడీ. సో, నేనైతే ఆయిల్‌ని ప్రీ హీట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు గదా! ఇగ మనం ఏదైతే గులాబ్ జామున్ రౌండ్‌గా చేసుకొని పెట్టుకున్నామో ఇంక అవన్నీ నేను వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నా. ఫ్లేమ్ అనేది మాత్రము మీడియంలో ఉండాలి. మరీ హెవీగా ఉంటే పైనేమో కలర్ మారిపోతది. గోల్డెన్ కలర్‌లో వచ్చేస్తది. బట్ లోపల ఉడకదు. సో, కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. కొంచెం పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. సో, హై ఫ్లేమ్‌లో పెడితే వెంటనే మాడిపోతాయి. లోపలంతా పచ్చిగా ఉంటుంది. బావుండదు టేస్ట్. చూస్తున్నారు కదా! వావ్! పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినాయి. సో, మనం ఇవంతా ఏం చేసుకుందాము, ఏదైతే పాకం మనం చేసుకున్నామో అందులో వేసేసుకొని ఒక 20 మినిట్స్ వదిలేస్తే చక్కగా అయిపోతాయి. చూడండి, వేసేసుకున్నాను కదా పాకంలో. సో, ఒక 20 మినిట్స్ వదిలేసాను నేను. చూడండి, వావ్! పర్ఫెక్ట్‌గా నానిపోయాయి. పాకం అంతా చక్కగా పట్టింది గులాబ్ జామున్‌కి. చూడండి, ఇంకా ఈ సండే ఫుల్ డెలీషియస్‌గా, స్మూత్‌గా, హ్యాపీగా సాగిపోయింది నాకు. వావ్! సూపర్ అండి. ఫుల్ స్మూత్‌గా, టేస్టీగా చానా బాగొచ్చింది. డెఫినిట్‌గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.